హాయ్ ఫ్రెండ్స్. 2 వీక్స్ నుంచి ఇడ్లీ, దోస, ఉప్మాస్ తినైతే బోర్ కొట్టిందండి. అందుకని మా మమ్మీ అయితే చపాతీ పూరీ కర్రీ చేయమన్నాను. ఇప్పుడు మా మమ్మీ అయితే పూరీ కర్రీ చేస్తుందండి. మా మమ్మీ స్టైల్‌లో ఎలా చేస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి అయితే కుక్కర్ పెట్టాలండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. తాలింపు గింజలు వేసినాక కొంచెం అయితే మనం ఫ్రై చేయాలండి. మా మమ్మీ అయితే ప్రతి కర్రీస్లో కొంచెం ఇంగువ అయితే యాడ్ చేస్తుందండి, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కదా. ఇంగువ వేసుకున్నాక కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే కుక్కర్లోకి వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఆనియన్స్ వేసుకున్నాక మొత్తంని కలుపుకోవాలండి మంచిగా. ఈ ప్రాసెస్లో పూరీ కర్రీ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. అదేవిధంగా కొంచెం పసుపు కూడా అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక పచ్చిమిర్చి అయితే మమ్మీ యాడ్ చేసిందండి. ఇవన్నీ యాడ్ చేసినాక ఒకసారి అయితే మొత్తాన్ని మంచిగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి పీల్ చేసుకొని కట్ చేసుకున్న బంగాళదుంపలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ పొటాటోస్ని నేనే పీల్ తీసి కట్ చేశానండి. సో నేను చిన్నగా కట్ చేస్తాను కాబట్టి మా మమ్మీ కొంచెం కొంచెం అయితే యాడ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మొత్తాన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తాన్ని అయితే కలపాలి. ఇప్పుడు కుక్కర్ లిడ్ అయితే పెట్టుకోవాలండి. 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆవిరి పోయినాక అయితే మనం లిడ్ అయితే ఓపెన్ చేయాలండి. చూసారు కదండి, కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది. టూ టేబుల్ స్పూన్ శనగపిండి బౌల్లోకి వేసుకొని వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని కర్రీలోకి అయితే వేయాలండి. కర్రీలోకి అయితే యాడ్ చేసినాక ఒకసారి దీన్ని మొత్తాన్ని మంచిగా అయితే కలుపుకోవాలి. ఇందాక పచ్చిమిర్చి అయితే యాడ్ చేసింది కదండి మమ్మీ, కానీ ఆ కారం సరిపోలేదని మళ్ళీ కొంచెం కారం అయితే వేస్తుందండి. ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మొత్తాన్ని. నాకు ఈ కర్రీ అయితే కొంచెం లిక్విడ్గా ఉండటం అయితేనే ఇష్టం అండి, కానీ మా డాడీకి ఏమో కొంచెం గట్టిగా ఉండటం ఇష్టం. సో అందుకని మమ్మీ అయితే ఒక్కొక్కసారి లిక్విడ్గా చేస్తుంది, ఒక్కొక్కసారి గట్టిగా చేస్తుంది. సో ఇంక కర్రీ అయితే అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కర్రీ చేయకపోయింది అయితే మా మమ్మీ చపాతీ పిండిని అయితే కలుపుకోండి. ఇప్పుడైతే దాన్ని మద్దన చేస్తుందండి. ఇప్పుడు వీటిని అయితే చిన్న చిన్న బాల్స్కి అయితే చేస్తుంది. ఇప్పుడైతే మా మమ్మీ చపాతీ అయితే నొక్కుతుందండి. నాకైతే ఒక డౌట్ అండి, ఎప్పటి నుంచో మనం ఎలానో చపాతీని తుంచుకొని తింటాం కదండి, కానీ దానికి మాత్రం మమ్మీలు ఎందుకండి ఎంత రౌండ్గా చేస్తారు చపాతీని. నేను ఎప్పుడైనా చపాతీ చేస్తానంటే మమ్మీ నీకు రౌండ్గా రాదంటదండి. ఈ క్వశ్చన్ నేను ఎప్పుడు మమ్మీని కూడా అడుగుతానండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంత ఫాస్ట్గా మమ్మీ అయితే నొక్కుతుంది అనుకుంటున్నారేమో అని, చపాతీలు కాదండి, మా మమ్మీ ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టింది. ఈ చిన్న చపాతీ నాకు అనుకుంటున్నారండి, అస్సలు కాదండి. సో మా మమ్మీ దోశ అయినా చపాతీ అని ఇంత చిన్నది వేసి ఇలా అయితే తుడిచిద్దండి మొత్తాన్ని ప్యాన్ అయితే. ఈ చిన్న చపాతీని అయితే తుడిచినాకైతే ఇంకా పడేస్తుంది.
ఇంకా చిన్న చపాతీ తుడిచినాకైతే నార్మల్ చపాతీ అయితే కాల్చేస్తుందండి మా మమ్మీ. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మమ్మీ అయితే 2 సైడ్స్ కాలుస్తుందండి. ఈ చపాతీని ఇంత ఫాస్ట్గా కాలుస్తుంది అనుకుంటున్నారా అండి? అసలు కాదండి, ఇందాక చెప్పాను కదా సేమ్ అంతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తుందండి చపాతీ ఇక్కడ. ఫస్ట్ నా వరకైతే 3 చపాతీస్ అయితే కాలుస్తుందండి. నాకు ఆకలేస్తుందని ఫస్ట్ అయితే నా వరకైతే చేస్తుందండి చపాతీస్ని. ఇంకా రేపు నాకు స్కూల్ ఉందండి, సో ఇంకా నేను ఫాస్ట్గా తినేసి అయితే పడుకోవాలి. నాకు ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి. సో నాకు ప్రిపరేషన్ హాలిడేస్ ఒకసారి 1 డే ఇస్తారు, ఒకసారి 2 డేస్ ఇస్తారు. ఏమో అండి, అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇస్తారండి. ఇంకా రేపు అయితే నాకు హిందీ ఎగ్జామ్ ఉందండి, చదువుకున్నాను. ఇంకా ఇదిగోండి చపాతీ అయితే రెడీ. చూసారు కదండి, ఇంకా చపాతీ పూరీ కర్రీ అయితే మా మమ్మీ అయితే ప్రిపేర్ చేసేసిందండి. ఇంకా నేను తింటమే లేట్ అండి, తినేసి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తా. చాలా అయితే చాలా బాగుందండి. వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.